క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning. ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. 2.0 వేరే లెవెల్ ఉంటుందన్న జగన్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బాబు షూరిటీ, మోసానికి గ్యారంటీ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడం అంటూ సెటార్లు వేశారు. వైసీపీ అధినేతపై టీడీపీ నేతలు రివర్స్ అటాక్ కు దిగారు. జగన్ 1.0లో జరిగిన అరాచకాలనే ప్రజలు తట్టుకోలేకపోయారన్నారు. ఇక 2.0 అంటే ఆ 11 సీట్లు కూడా రావంటూ పంచ్ డైలాగులు పేల్చారు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ 2.0తో దూసుకొస్తామన్న వైసీపీ అధినేత. జగన్ అడిగింది ఒక్క ఛాన్సే, ఆల్రెడీ ఇచ్చేశారన్న టీడీపీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. అధికార పార్టీపై మాటల తూటాలు పేలుస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందన్నారు. లిక్కర్ విషయంలో మిథున్ రెడ్డి పేరు తీసుకురావడంపై తీవ్రంగా మండిపడ్డారు. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి, ఆయనకు మద్యానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలను ఏదో ఒక కేసులో ఇరికించడం, కేసు పెట్టడమే టీడీపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు ఆయన. మిథున్కి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్. వాళ్ళ నాయనది ఏ పోర్ట్ఫోలియో? వాళ్ళ నాయనది ఏ పోర్ట్ఫోలియో? మన ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం. అడగడం, ఇంకోటి కసిరెడ్డి రాజా, ఎవరో పేరు చెప్పి. ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్సు ఉండదు, పట్టుకోవడం రావడం, ఆశీస్సు ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీష్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం, ఆశీష్ పేరుతో ఇంకొకరు రామచంద్రారెడ్డి పేరు, వెంకటరామరెడ్డి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఎన్ని కేసుల్లో నిలబడతాయి ఎన్ని? రాజ్యసభ సభ్యుల అంశాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా విజయసాయిరెడ్డి తీరును తప్పుబట్టారు జగన్. రాజకీయాలంటేనే కష్టాలుంటాయన్న జగన్ 5 ఏళ్లు ఓపిక పడితే సరిపోతుందన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో లేక రాజీ పడితే ఎలా అని ప్రశ్నించారాయన. ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తారు. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది? మన వాల్యూ ఏంది? మన క్యారెక్టర్ ఏంది? మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. 11 మందిని కూడా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం తమకు విపక్ష హోదా ఇవ్వలేదన్నారు జగన్. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకుండా సభకు వెళితే ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం తనకు రాదన్నారు. ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి 2 పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇస్తావు, ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? చంద్రబాబు పాలనలో అప్పులు, అరాచకాలు పెరిగాయన్నారు వైసీపీ అధినేత. బెదిరింపులతో తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకున్నారన్నారు. తాము తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ విషయంలో టీడీపీలా వ్యవహరించి ఉంటే జేసీకి పదవి దక్కేది కాదన్నారు. నటనలో బాబుకి అవార్డు ఇవ్వాల్సిందేనన్నారు జగన్. ఆయన ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ఆయనే ఆవేదన వ్యక్తం చేయడం అంటే అది మామూలు నటన కాదన్నారు ఆయన. ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము,
దాన వీర శూర కర్ణ ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. జమిలీ ఎన్నికలు వస్తే బాగుంటుందన్నారు వైసీపీ అధినేత. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా చంద్రబాబును పంపించవచ్చన్నారు. త్వరగా ఎన్నికలు రావాలనేది జమిలీ గిమిలీ అంటా ఉన్నారు. తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది. ఎంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు చంద్రముఖిగా మారిపోయారన్నారు వైఎస్ జగన్. ప్రజలు ఓటేసి అనుభవిస్తున్నారన్నారు. మరోవైపు వైసీపీ అధినేత వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. గతంలో జగన్ చంద్రముఖిగా మారి పాలిస్తే ఓటర్లు రజనీకాంత్గా మారి ఓడగొట్టారన్నారు. ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పాను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చంద్రముఖిగా 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి. వైసీపీ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు జగన్. తమ పార్టీ కార్యకర్తలపై ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టే అధికారులు అప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మరోవైపు వైసీపీకి 2.0 అంత సీన్ లేదన్నారు టీడీపీ నేతలు. జగన్ ఒక్క ఛాన్స్ అడిగారు కాబట్టి ఒకే ఛాన్స్ ఇచ్చారన్నారు. ఇక మరో ఛాన్స్ ఉండదన్నారు. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. There's got to be some account of responsibility. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా. పులివెందుల ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. 7 నెలలకే అధికారం కోల్పోయి మతి భ్రమించి మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీన్ని ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మరు. ఇవి పాయ అభిపాయ అని మాట్లాడుతున్నారు. ఏవీ పోలేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పటికే ముందుకు పోతా ఉంది. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క ఛాన్సే అడిగారని చెప్పి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. మళ్ళీ మీకు ప్రజలు ఛాన్స్ ఇవ్వరు. ఇప్పటికే మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ పార్టీని వదిలిపోతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. జగన్ ఓడిపోయి 7 నెలలు కాకముందే భ్రమల్లోకి వెళ్లిపోయారంటూ సెటైర్ వేశారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. జగన్ 2.0 అంటే 11 సీట్లు కూడా ఉండవన్నారు ఆయన. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకొని జగన్ కు ప్రతిపక్షంలోకి వచ్చాక కార్యకర్తల అవసరాన్ని గుర్తించారన్నారు. నేను కార్యకర్తలకు అండగా లేను, ఇక నుంచి ఉంటాను, నెక్స్ట్ నేనే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల పలుకులు 2023లో కూడా పలికావు నువ్వు. ఈ పలుకులు 2023లో కూడా పలికి 30 సంవత్సరాలు నేనే ఉంటాను, 30 సంవత్సరాలు నేనే ఉంటానంటే ఆఖరికి నీకు 11 సీట్లతో సరిపెట్టి ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు పనికి రావు అని ప్రజలు నేను చీకొట్టారు. మోసం గురించి జగన్ చెబుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. సబ్ప్లాన్ నిధులతో జేబులు నింపుకున్న జగన్ కు సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు మంత్రి అనగాని. Cancer Healer Center, a new beginning.